చావు పుట్టుక ఈ రెండు ఏ మనిషి చేతుల్లోనూ లేవు. కానీ ఈ రెండిటికీ మధ్యనున్న జీవితం మన చేతుల్లోనే ఉంది. ఆ జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటాడు ప్రతి మనిషి. అయితే అలా గడపడానికి మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, సహచరులు అందరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు సహకరించుకోవడంలోనే ఆనందం దొరుకుతుంది. అలా కాకుండా మన ఇష్టాయిష్టాల్ని బలవంతంగా ఎదుటి వ్యక్తుల మీద రుద్దటానికి ప్రయత్నిస్తే అవి పారనోయా, హెలోనికేషన్స్, డెల్యూషన్స్, మల్టిపుల్ పర్సనాలిటీ వంటి విపరీతమైన మానసిక ఒత్తిళ్లకి దారితీస్తాయి. అంతేకాదు అనూహ్యమైన అనర్థాలకి కారణమవుతాయి కూడా. ఆనందం అనేది ఓ సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఎన్ని బడబాగ్నులు చెలరేగినా, ఎన్ని విషజలాలు ప్రవేశించినా సముద్రం ఏమాత్రం తొణక్కుండా నిశ్చలంగా తన ఉనికిని కాపాడుకుంటూనే ఉంటుంది. మనుషులు ఆనందంగా జీవించే సమాజం కూడా సముద్రం లాంటిదే. అలాంటి సమాజం కావాలంటే ప్రతి మనిషి ఎదుటివాళ్ళని అర్థం చేసుకునే మనస్తత్వం అలవర్చుకోవాలి. ఆ అవసరం గురించి చెప్పడానికి చేసిన ఈ ప్రయత్నమే మా ఈ జయదేవ్.
Idiots. ఎవరు మీరు? ఐఎమ్ ప్రొఫెసర్ జయదేవ్, పారా సైకాలజిస్ట్. నా గురించి వినే ఉంటావు సంజన. దిస్ ఈజ్ మై ఐడెంటిటీ. ఈ టైంలో మే ఐ కమ్ ఇన్ సైడ్? ప్లీజ్ కూర్చో సంజన. సంజన, ఇంకో 24 గంటల్లో ఏ క్షణంలోనైనా నువ్వు చనిపోయే ప్రమాదం ఉంది. ఎస్ సంజన, నేను చెప్పేది నిజం. ప్లీజ్ బిలీవ్ మీ. ప్రొఫెసర్, are you mad? మీరెవరో నాకు తెలీదు. అర్ధరాత్రి నా ఇంట్లో అడుగు పెట్టారు. 24 గంటల్లో నేను చనిపోతానని చెప్తున్నారు. You are definitely insane. Please leave this place. Please leave from here. Listen to me, Sanjana. You are in danger. Mr. Jaydev, get out. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. సంజన, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ఈ వర్షంలో 100 మైళ్ళ దూరం నుండి నీ కోసం వచ్చానంటే ఆలోచించు. Get out from here. You are irritating me. సంజన, ఏమైంది? వాట్ హ్యాపెండ్? సంజన, టెల్ మీ ప్లీజ్, వాట్ హ్యాపెండ్? టెల్ మీ. సంజన, చెప్పు, ఏమైంది? ప్లీజ్ టెల్ మీ. డోంట్ వరీ, నేనున్నాను. డోంట్ ఫియర్. కమ్ కమ్. Stay there, Professor. Stay there. Stay there. మీరు వెళ్ళాక లోపలికి వచ్చిన మరుక్షణం మానిటర్ మీద మెసేజ్ ఫ్లాష్ అవుతుంది.
సంజన సంజన ఇంతకు ముందు కూడా ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తితే ఎవరూ Relax. మాట్లాడలేదు. రిలాక్స్ సంజన, నాకు భయంగా డోంట్ వరీ. నేను ఉన్నానుగా, డోంట్ వరీ, బీ కూల్, ఓకే? డోంట్ వరీ, కూల్ డౌన్ సంజన, ప్లీజ్ కూల్ డౌన్. ఏం భయం లేదు, నేనున్నానుగా. సి యు ఆర్ ఏ న్యూరో సైంటిస్ట్, ఓకే? బీ బోల్డ్, ఐ సే. నేనుండగా నీకు ఏ దిగులు లేదు, ఓకే? After all, it is a phone sound. Huh? Just it is a sound. Phone sound. Okay, take it easy. Take the phone. Take the phone, Sanjana. Take the phone. No need to worry. Take the phone. Come on, take the phone. Please. హలో హలో సంజన, ఇంకో 24 గంటల్లో నువ్వు Sanjana, Sanjana, what happened? Sanjana, what happened? Tell me. What happened? Tell me. Come on, tell me, I say. ఎవరు మాట్లాడారు? ఏం చెప్పారు? Come on, speak out, I say. సంజన సంజన You are going to die in another 24 hours. You are going to die in 24 hours. You are going to die in 24 hours. Believe me, it is true. It's true. Sanjana, do you hear me? You are going to die in 24 hours. It is true. It is true. It is true. Sanjana, you are going to die. You are going to die. You are going to die in 24 hours. Sanjana. You are going to... Look at me, Sanjana. Sanjana, don't worry. నేను ఉన్నాను. Don't be anxious. Sanjana, look at me. నీకేం భయం లేదు. నేను ఉన్నానుగా. Sanjana, there is nothing to fear. Sanjana, there is nothing to fear. Sanjana, look at me. Sanjana, Sanjana, Sanjana. You are going to die. You are going to die in 24 hours. Sanjana, it is true. Sanjana, 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 look at me, Sanjana. Sanjana, look at me. ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? Come on, tell me. Sanjana, come to the consciousness. ఆఫ్ చేశాను. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. 24 గంటల్లో నాకు చావు రాబోతోందని మీరు రావడం, ఈ జరిగే సంఘటనలు ఐ డోంట్ అండర్స్టాండ్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ టు మీ, ప్రొఫెసర్?
సంజన, పారాసైకాలజీ గురించి నీ అభిప్రాయం ఏమిటి? పారాసైకాలజీ అతీంద్రియ శక్తులకి సంబంధించిన శాస్త్రం. ఫర్ ఎగ్జాంపుల్, దూరంగా ఉన్న మనుషులతో మాట్లాడడం, జరగబోయేదాన్ని ముందే తెలుసుకోవడం, వస్తువుల్ని చూపులతో కదిలించడం, కంట్రోలింగ్ హ్యూమన్ మైండ్స్ విత్ సైకిక్ పవర్స్, ఇవన్నీ పారాసైకాలజీలో భాగాలే. ఒకప్పుడు నీలాగే నేను కూడా న్యూరో సైంటిస్ట్ అనే విషయం నీకు తెలుసు. ఒకరోజు ఉన్నట్టుండి నాకు విషన్స్ రావడం మొదలుపెట్టాయి. విషన్స్ అంటే ఎక్కడో ఏదో జరగబోతోందన్న విషయం సైకిక్ పవర్స్ ఉన్న వ్యక్తికి ముందుగా తెలిసిపోవడం. ఎప్పుడైతే విషన్స్ రావడం మొదలుపెట్టాయో అప్పుడే నాకు సైకిక్ పవర్స్ ఉన్నాయన్న విషయం అర్థమైంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం పారాసైకాలజీని స్టడీ చేయడం మొదలుపెట్టాను. అంతకుముందు నేను పారాసైకాలజీని నమ్మేవాడిని కాదు. కానీ దాన్ని స్టడీ చేయడం మొదలుపెట్టాక నాకు అర్థమైంది, మనకు తెలియనంత మాత్రాన అది లేకుండా పోదని. అంతేకాదు, సైన్స్కు అంతపట్టని విషయాలు చాలా ఉన్నాయని. అక్కడి నుంచి నేను పారాసైకాలజిస్ట్గా మారడం జరిగింది. సరిగ్గా 4 రోజుల క్రితం మళ్ళీ నాకు విషన్స్ రావడం మొదలుపెట్టాయి. ఆ విషన్స్లో ఓ అమ్మాయి మొహం. ఆ అమ్మాయిని ఎవరో గొంతును నిమి చంపేస్తున్నట్లుగా. గుండెల్లో కత్తి దిగబడుతున్నట్లుగా. పిస్టల్ బుల్లెట్ శరీరంలో చొచ్చుకుపోతున్నట్లుగా. రకరకాల ఇమేజెస్. ఒక్కో రోజు గడిచే కొద్దీ ఆ ఇమేజెస్ నాకు నిద్ర పట్టకుండా చేయడం మొదలుపెట్టాయి. హఠాత్తుగా ఒకరోజు ఆ విషన్స్తో పాటు నవంబర్ 23 అంటూ కనిపించడం మొదలుపెట్టింది. అప్పుడు అర్థమైంది నాకు, ఆ విషన్స్లో కనిపించే అమ్మాయి ఆ రోజు చావుకు గురవుతుందని. ఏం చెయ్యాలి? ఎలా అమ్మాయిని కాపాడాలి? ఆ అమ్మాయి ఎవరో కూడా తెలీదు. ఎలా కాపాడాలి? ఇట్స్ ఎ టార్చర్. ఇట్స్ ఎ టార్చర్ సంజన. ఇట్స్ ఎ టార్చర్. ఇవాళ సాయంత్రం టీవీలో న్యూరోసెల్స్ రీస్ట్రక్చరింగ్ గురించి ప్రోగ్రామ్ వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. న్యూరోసెల్స్ రీస్ట్రక్చరింగ్ అనేది లేటెస్ట్ డెవలప్మెంట్. దాన్ని చూడడం కోసం టీవీ ఆన్ చేశాను. దాంట్లో నీ ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు అర్థమైంది నాకు, నా విజన్స్లో కనిపించే అమ్మాయివి నువ్వేనని. ఒక్క క్షణం నాలో ఎక్సైట్మెంట్ చోటు చేసుకుంది నువ్వెవరో తెలిసాక. ఎలాగైనా సరే నిన్ను చావు నుంచి తప్పించాలని నిర్ణయం నాలో. నిన్ను కాపాడుకోవడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలింది. ఈ లోపల ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వెక్కడుంటావో ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకొని నిన్ను కాపాడాలి. ఎలా ఎలా? ఒక్కో క్షణం గడిచే కొద్దీ విపరీతమైన ఆందోళన నాలో. కొద్దిసేపటి తర్వాత అర్థమైంది నాకేం చెయ్యాలో. మొట్టమొదటిసారిగా నాలో చిన్న ఆశ, నిన్ను కాపాడుకోవచ్చని. తర్వాత టీవీ స్టేషన్కి ఫోన్ చేసి నీ అడ్రస్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను నీ దగ్గరకు వచ్చేసరికి రాత్రి 12 అయ్యింది. నవంబర్ 23 అడుగుపెట్టింది. అందుకే చెప్పాను 24 గంటల్లో నీకు ప్రమాదం ఉందని. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు. నాకు తెలిసి శత్రువులు ఎవరూ లేరు. మరి ఎవరైనా నన్నెందుకు చంపాలనుకుంటారు? ఐఎమ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. సంజన, మనిషి మరో మనిషి మీద పగ పెంచుకోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి చాలా చిన్న చిన్న కారణాలు కూడా
హత్యల దాకా దారి తీస్తూ ఉంటాయి. నో, నేనెవ్వరికీ ఎలాంటి అపకారం చేయలేదు. ప్రొఫెసర్, మనిషికి భయం అనేది లేకుండా ఉంటే చాలా బాగుంటుంది కదూ. సంజన, మనిషిలో కోరికలు ఉన్నంత వరకు భయం ఉంటూనే ఉంటుంది. One second. భయం వేస్తుంది. డోంట్ గెట్ ఫియర్ సంజన, డోంట్ గెట్ ఫియర్. సంజన, 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 ఏమైంది? వాట్ హ్యాపెండ్? సంజన, సంజన, ఎక్కడ ఎక్కడ సంజన, ఎక్కడ 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 సంజన, ఎక్కడ? సంజన, సంజన, say it's not blood, it's not blood, I say it's not blood. Sanjana, just be cool. See, water drop, just water drop. See that, see that. Relax, 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 Sanjana. Sanjana, Sanjana, see, చూసావుగా, only water drop, only water drop, only water drop. There is nothing to worry. Come on, cool down, I say, cool down. Relax, Sanjana. Come on, sit down. Relax. Relax, Sanjana. Sanjana, bathroom lo red light. Something odd. Can you explain me? అదా 2 months బ్యాక్ మా కజిన్ సన్ వచ్చాడు. వాడికి హారర్ సినిమాలన్నా నవళ్ళన్నా చాలా ఇష్టం. దాంతో వాడు తనున్న చోట ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. బాత్రూంలో రెడ్ లైట్ వేసుకుని హర్రర్ నవల చదవడం వాడికి ఇష్టం. దాంతో అక్కడ ఒక రెడ్ లైట్ అరేంజ్ చేసుకున్నాడు.
వాడు వెళ్ళిపోయాక దాన్ని తీయడం నేను మర్చిపోయాను. సంజన, ఇట్స్ ఎ టెన్షన్, ఇట్స్ ఎ యాంగ్జైటీ, ఇట్స్ ఎ పారనోయా. మామూలుగా అయితే రెడ్ లైట్ వెలగగానే దాన్ని ఆఫ్ చేసి నువ్వు వైట్ లైట్ వేసి ఉండేదానివి. ఈ షాక్ గురై ఉండేదానివి కాదు. యు ఆర్ ఇన్ పారనోయా సంజన, యు ఆర్ ఇన్ పారనోయా. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇంకొక విషయం మీరు ఆలోచించినట్టు లేరు. 24 గంటల్లో నాకు చావు ముంచుకు రావడం నిజమే అయితే నాతో పాటు మీరు కూడా ప్రమాదంలో చిక్కుకుంటారు. తెలిసి ఎందుకు రిస్క్ తీసుకున్నారు? రిస్క్ తీసుకోవడంలోనే థ్రిల్ ఉంది. సంజన, నీ గతంలో ఖచ్చితంగా ఏదో రహస్యం ఉంది. అదేంటో తెలిస్తే నిన్ను చంపడానికి ప్రయత్నించే శత్రువులు ఎవరో తెలిసే అవకాశం ఉంది. ట్రై ఫర్ ఇట్, ప్లీజ్ ట్రై సంజన, ట్రై ఫర్ ఇట్. కమాన్, ఆలోచించు, కమాన్. నాకు శత్రువులు ఎవరూ లేరు. పని మంచి వచ్చుంటుంది. నువ్వెవరు? మీ పని మనిషి కొంట్లో బాలేదని నన్ను పంపించింది. వంటగదెక్కడా? అక్కడ. నీ పేరేంటి? సూరమ్మ. ఎప్పుడూ వచ్చే పని మనిషికి ఒంట్లో బాగో లేకుండా ఉంటే దీన్ని పంపించిందంట. నాకెందుకో భయంగా ఉంది. ప్రతిదాన్ని అనుమానించకు సంజన. కానీ రోజు వచ్చే పని మనిషి ఇవాళే రాకపోవడం. కోఇన్సిడెంటల్స్ ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. ఆ ఫోటోల్లో ఉన్నది మీ పేరెంట్సేనా? నువ్వు ఒక్కదానివేనా వాళ్ళకి? నేను ఒక్కదాన్నే. ఓ, ఎక్కడున్నారు వాళ్ళు? తీర్థయాత్రల కోసమని నిన్ననే వెళ్ళారు. వాళ్ళకి భక్తి ఎక్కువ. వాళ్ళు వెళ్ళిపోవడంతో ఒక్కదాన్నే ఉండిపోయాను. Oh my God, ఏదో జరిగింది. ఏం జరిగిందో చూద్దాం పద. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసి వస్తాను. నేను వస్తాను. అమ్మా! సూరమ్మా, ఏం జరిగింది? లే. ఏం జరిగింది సూరమ్మా? డబ్బా పైన పెట్టబోతుంటే కిటికీలోంచి పిల్లి దూకిందండి. చూసి కంగారులో కాలు సరి కింద పడ్డానండి. నెమ్మదిగా ఉన్నాడు. అమ్మా, డబ్బా ఎందుకు తీసారా జాగ్రత్త. దేవుడు? నెమ్మది. నెమ్మదిగా. నేను అడవులు పడిపోయారా దేవుడు? అమ్మా, ఓలమ్మా, ఓరు దేవుడు. నెమ్మదిగా. ఆ పొద్దున పిల్ల అప్పుడే దూకాలా? పొద్దున్నే లేసి ఆ దరిద్రపు కొట్టి అత్తమోహం చూశాను. జాగ్రత్త సూరమ్మా. అందుకే ఇలా అయింది. అమ్మా, అమ్మా.
ఒక్కొక్కసారిగా నాకు అనిపిస్తోంది నాకెందుకో చావు తప్పదని. మనిషి ఏదైనా తెలుసుకోవచ్చు, కానీ తన చావు గురించి మాత్రం తెలుసుకోకూడదు. సంజన, చావుని తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నించినంత మాత్రాన అది నిన్ను వదలదు. Take it, Professor. థ్యాంక్ యూ. ఆలోచిస్తుంటే నేను ఒక విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకుపోయాననిపిస్తుంది. ఈ క్షణంలో నేను చనిపోయే అవకాశం ఉంది, కానీ అదెందుకు జరుగుతుందో కూడా తెలీదు. అయితే దాని గురించి ఆలోచిస్తూ అది ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ముక్కు మొహం తెలియని ఇద్దరు మనుషులు దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ. Is it not something funny, Professor? సంజన, నీకో విషయం చెప్పనా? చావు అనేది నాకు అద్భుతంలా అనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మనిషి కోరుకోడు దాన్ని. ప్రతి క్షణం దానికి దూరంగా ఉండాలనుకుంటాడు. అయితే దాని నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ మరణాన్ని మించిన సత్యం మరొకటి ఉంది సంజన. అది మనిషి రోజురోజుకి మర్చిపోతున్నాడు. ఇంతకు ముందు నువ్వు అడిగావు, ముక్కు మొహం తెలియని నా కోసం మీరెందుకు ప్రమాదంలో చిక్కుకుంటారు అని. ఆలోచించు సంజన, దాంట్లో ఎంత థ్రిల్ ఉందో. ఓ మనిషి నీకోసం ప్రాణం పోగొట్టుకోవడం అనేది నిన్ను ఎంత ఎగ్జైట్ చేస్తుందో. ఆ ఊహే నీకు శక్తినిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆ ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని జయిస్తావు. అది జీవితం. దట్స్ ద లైఫ్. దట్స్ ద లైఫ్ సంజన. దట్స్ ద లైఫ్. You're great, Professor. Great. Professor. థ్యాంక్ యూ సంజన. హలో హలో హలో. ఎవరు మీరు? టెలిఫోన్ డిపార్ట్మెంట్. లైన్స్ క్రాస్ అయి ఫోన్లు రింగ్ అవుతున్నాయి. కనెక్షన్ చెక్ చేయడానికి వచ్చాను. Something suspicious about him, Professor. Relax, Sanjana. Relax. No need to worry. Forget everything.
ప్లీజ్ రిలాక్స్. అమ్మో అయిపోయా సార్ నేను ఇక్కడ ఉంటే పిచ్చి నన్ను చంపేసేటట్టుంది. అమ్మో అమ్మో రిలాక్స్ సంజన. సంజన లిసన్ మీ. సంజన నో. నేను చెప్పేది విను. సంజన నో. Don't be mad. Don't be mad, Sanjana. Don't be mad. Just listen to me, Sanjana. Listen to me. సార్ ఇప్పటిదాకా అందరూ ఇంటి ముందు కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డులు పెట్టించేవారు. మీరు మాత్రం మీ ఇంటి ముందు పిచ్చోళ్ళు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెట్టించండి. Sanjana, listen to me. Listen to me. One second, Sanjana.
సంజన ఏమైంది? వాట్ హ్యాపెండ్? సంజన వాట్ హ్యాపెండ్? సంజన ఏమైంది? సంజన చెప్పు, వాట్ హ్యాపెండ్? ఏముంది అక్కడ? ఏమీ లేదే. సంజన చెప్పు, నిన్నే అడిగేది. కమ్ ఆన్ స్పీక్ అవుట్ ఐ సే. సంజన వాట్ హ్యాపెండ్? ఏమైంది? అక్కడ ఎవరు లేరే. సంజన చెప్పు సంజన. హలో ఏదో వర్షం ఒకటి విపరీతంగా పడిపోతుంది, అందుకే ఏదో ట్రైన్ కూడా లేట్ అయిపోయింది. అయినా రేపు బయలుదేరి వచ్చేస్తున్నాను కదా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. అయినా మన ఇంట్లోకి ఎవరు వస్తారులే. ఈ మేసాలు పులిరాజు అంటే మన చుట్టుపక్కల ఊళ్ళోళ్ళందరికీ హడలు కదా. మేసాలు పులిరాజా మజాకనా? ఉంటాను మరి. ఏటో నేను లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేదు. నేను మాత్రం ఉండగలనేటి. మళ్ళీ ఈడవడే. హలో నేను రా ఏదో రాంభద్రని మాట్లాడుతున్నాను. కాదు 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 కాదు, మేసాలు పులిరాజును మాట్లాడుతున్నాను. మేసాలు పులిరాజును మాట్లాడుతున్నానని చెప్తున్నానా? పిల్లి కాదు, పిల్లిరాజును కాదు, పులిరాజును మాట్లాడుతున్నాను. ఇంతకీ ఏటి కథ? ఏట్రా ఏటేటేటేటే ఎలాగా? మన ఊరి ప్రెసిడెంట్ సత్యరాజుల గారికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడా? అది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా నిలబడాలా? ఏంటి ఏసుకలుగా నేస్తున్నారా? మీకేంటి ఏడాకోళంగా ఉందేట్రా? మీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? ఏ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే బాగుంటుంది కానీ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఏట్రా? ఈ దిక్కుమాలి పోస్టుకు మన ఊర్లో ఇంకెవరు లేడేట్రా? ఒరే ఓ పని చేయకూడదు కాదు, అదే మన సెటప్. మంగతయ్యారు ఎప్పటి నుండో గోకేస్తుంది పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ని చెయ్యండి అని. ఈసారికి దాన్ని నిలబెట్టేస్తా. దాని కోరిక తీరిపోద్ది, నాకు గొడవ వదిలిపోద్ది. ఏంటంట మీకు ఓకే అయితే నాకు ఓకే. చూడు, మిగతా విషయాలన్నీ నేను ఊరు వచ్చిన తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడతాను. వాటర్లు జాబితా చూసుకోండి, డబ్బుల సంగతి నాకు వదిలేయండి. ఈ లోపల మన సెటప్ని రెడీగా ఉండమని చెప్పు. సెటప్ కాదురా, సెటప్ 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 రెడీగా ఉండమని చెప్పు. అర్థం అవట్లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? సంజన ప్లీజ్ డోంట్ బి ఇన్సేన్. కంట్రోల్ యువర్ సంజన ప్లీజ్ నా మాట విను. దీనికి గను పిచ్చికని పట్టిందా? దొరికిందని ఇసిరేస్తుంది. ఇందాక పోలకొండ ఇసిరేవు బతికిపోయాను. ఇప్పుడు ప్లేట్ ఇసిరితే నా టాప్ ఎగిరిపోద్ది. మన లైఫ్ నేను దయ్యం పెడి తల్లి ఊరికా. సంజన ప్లీజ్ ప్లీజ్ లిసన్ మీ. కంట్రోల్ యువర్ రిలాక్స్ సంజన. చెప్పేది విను. ఎందుకు అలాగవుతున్నా? సంజనా నన్ను దెయ్యం అంటావేటమ్మా? నేను మీ మేనమావనే, పులిరాజునే. నా మాట విను. ప్లీజ్ లిసన్ మీ. సంజన ప్లీజ్. సంజన కంట్రోల్ యువర్ సెల్ఫ్. నన్ను చెప్పడానికి వచ్చేది ఊరుకో సంజన. నా కర్మ కాకపోతే నేను దెయ్యమేడు తల్లి. దీనికన్నా పిచ్చెక్కిందా? నేను దీని మేనమావ రాంభద్రాన్ని. నాకు దెయ్యం పట్టడం ఏంటి? ఇదంతా ఏంటి కదా? ఇంతకు మీరెవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? అంత నాకు తెలియాలంతా. బాబా మీరెవరో నాకు తెలియదు కానీ నిజంగానే తిరిగి పిచ్చెక్కింది. కొద్దిసేపు నేను ఇక్కడే ఉంటే ఈ మాటలు నన్ను సంపూర్తి తినేలాగుంది. అది కాక మా చుట్టుపక్కల ఊళ్ళోళ్ళకి అందరికీ నేను మేసాలు పులిరాజుని. నేను అక్కడ లేననుకో మరి ఊళ్ళని ఏటైపోతాయి. అది కాక మా సెటప్కి ఎలాగైనా ప్రెసిడెంట్ని చెయ్యమని ఈ మధ్యన గోలు పెట్టడమే కాదు, గోకడం కూడా మొదలెట్టింది. అంచేత నేను వెళ్ళొస్తాను, దీని జాగ్రత్త చూస్తానండి. ఏండా చూడండి, ఏది ఏమైనప్పటికి కూడా 2 రోజులు ఉందాం కదా ఇక్కడికి వస్తే ఇదేమో 2 నిమిషాల్లో గడ్డోడు చేసేస్తుంది. ఏం చేస్తావు ఏటో నాకేటి తెలదు. దీన్ని మాత్రం జాగ్రత్త చూసుకో. దీనికి ఏటైందో ఏటో నాకేటి బాధపడ్డావు లేదా? దీనికే దెయ్యం పట్టినట్టుకుంది. నేను కాబట్టి తట్టుకున్నాను, అదే నా కొడుకైతే అస్సలు తట్టుకోలేడు. ఏంటి చల్లిప్పుడు మోగుతుంది? ఓ రండ్రా బాబు, ఇప్పుడు చూడండి బయటికి వెళ్ళక చూస్తాను. ఎక్కడే ఉంటున్నా తల బద్దలు కొట్టి చెలాగుంది. సంజన ప్లీజ్ కూల్ డౌన్.
సంజన 1 minute. సంజన లే, కొద్దిగా వాటర్ తీసుకో, తాగు, రిలాక్స్. దట్స్ గుడ్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ సంజన. సంజన, అరే ఓకే? ఏమైంది నాకు? ఏం జరిగిందో నీకు గుర్తు రావడం లేదా? ఏం జరిగింది? రాంభద్రం అని మీ మేనమా ఉన్నాడా? ఇవాళ తను ఇక్కడికి వస్తున్నాడని అమ్మ నాతో చెప్పింది. ఎందుకు ఆయన్ని గురించి అడిగారు? అతను వచ్చాడు ఇక్కడికి, వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? మ్మ్. నాకు తెలియకుండా వచ్చి వెళ్ళవేంటి? ప్రొఫెసర్ ప్లీజ్ చెప్పండి ఏం జరిగిందో. మ్మ్. రాంభద్రం చనిపోయాడన్నావు. అతను దెయ్యమై వచ్చాడంటూ హిస్టీరికల్గా అరుస్తూ అతని మీదకి చేతికి అందిందల్లా విసిరేశావు. దాంతో అతను భయపడి పారిపోయాడు సంజన. మై గాడ్! నమ్మలేకపోతున్నాను. నేను ఇలా చేశానంటే మల్టిపుల్ పర్సనాలిటీ. మల్టిపుల్ పర్సనాలిటీ. Yes, Sanjana. Yes. What I am saying is true. Multiple personality. ఒకే మనిషిలో రకరకాల మనుషులు. ఒక మనిషి చేసింది మరో మనిషికి తెలియకపోవడం. కానీ ఆ ట్రాన్సాక్షన్లో ఏదో జరిగిందన్నది మాత్రం అర్థం కావడం. మీరు చెప్పేది నేను నమ్మను. రెడ్ లైట్ వెళ్తుర్లో వాటర్ డ్రాప్స్ ని రక్తం అనుకుని హాలోనికేషన్స్ కి గురై ఉండొచ్చు. దానికి ఆ క్షణంలో నా స్టేట్ ఆఫ్ మైండ్ కారణం కావచ్చు. కొత్తగా వచ్చిన పని మనిషిని చూసి టెన్షన్ పడి ఉండొచ్చు. కానీ నా అంకుల్ రామభద్రాన్ని దెయ్యం అనుకోవడం ఐ డోంట్ బిలీవ్ దిస్. నేను నమ్మను. యు ఆర్ లైయింగ్ టు మీ. ఇందులో నమ్మడం నమ్మకపోవడం అంటూ ఏం లేదు సంజన. మల్టిపుల్ పర్సనాలిటీకి లోనైన మనుషులు ఎలా ప్రవర్తిస్తారో నీకు బాగా తెలుసు. హిస్టీరికల్ అమ్నీషియా మెమరీని బ్లాక్ చేస్తుంది. మీ మేనమామ రామభద్రం విషయంలో కూడా అదే జరిగిందనుకుంటున్నాను. సంజన, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి నీ గతానికి ఏదో ఖచ్చితంగా సంబంధం ఉండుండాలి. ప్రొఫెసర్ యు కన్ఫ్యూజింగ్ మీ. నేనే కన్ఫ్యూజ్ చేయడం లేదు సంజన. మల్టిపుల్ పర్సనాలిటీ, హిస్టరికల్ అమ్నీషియాల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి నీ గతానికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండుండాలి. ప్రొఫెసర్, నీ చిన్నప్పుడో మరెప్పుడో నిన్ను విపరీతంగా బాధపెట్టే సంఘటనలేవో జరుగుండాలి. వాటిని బయటపడకుండా చేసే ప్రయత్నంలో నువ్వు మల్టిపుల్ పర్సనాలిటీగా మారే అవకాశం ఉంది. ప్రొఫెసర్ యు ఆర్ డిస్టర్బింగ్ మీ. ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ యూ. నీ గతంలో ఖచ్చితంగా ఏదో రహస్యం ఉంది. అదేమిటో నీకు తెలుసు. నీలో ఉన్న మల్టిపుల్ పర్సనాలిటీ దాన్ని బ్లాక్ చేస్తోంది. నువ్వు న్యూరో సైంటిస్ట్ కావడంతో దాన్ని ఒప్పుకోవడానికి నీకు ఇగో అడ్డం వస్తుంది. ప్రొఫెసర్ యు ప్లేయింగ్ విత్ మీ. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ విత్ యూ. ఐ వాంట్ టు నో ద ట్రూత్. నో, యు ఆర్ ప్లేయింగ్ విత్ మీ. ఐఎమ్ నాట్ ఎ మల్టిపుల్ పర్సనాలిటీ. యు ఆర్ ఎ మల్టిపుల్ పర్సనాలిటీ. నన్ను చంపడానికి ప్లాన్ చేసింది ఎవరో కాదు. సంజన, నువ్వే. సంజన, నువ్వే. సంజన, నో. జయదేవ్, సంజన, ప్లీజ్. నన్ను చంపే అవకాశం నీకు ఇవ్వను. నో. సంజన, ఇప్పుడే. కంట్రోల్ యువర్సెల్ఫ్. ఇక్కడే. నేను చెప్పేది ఈ క్షణంలోనే ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను చంపేయబోతున్నాను. ప్లీజ్. చంపబోతున్నాను. సంజన,
Jaydev, I will kill you. I'm not a multiple personality. No, You are a no, multiple Sanjana. personality. వద్దు. నువ్వు నన్ను చంపుతావా? Try to understand. నేనే నిన్ను చంపుతాను. Please control yourself. నువ్వు నన్ను చంపుతావా? Cool down. Cool down. No. Say. Stop. నేనే నిన్ను చంపుతాను. సంజన. No. వద్దు. Please. నేనే నిన్ను Cool down. చంపుతాను. You are the సంజన, multiple వద్దు. personality. నా మాట విను. Please. You are the Please multiple try to personality. understand me. Please. You are the Please cool killer. down. You are the Be cool, killer. I say. ఎందుకు నన్ను చంపడానికి వచ్చావు? సంజన, please. Huh? వద్దు. ఎందుకు నన్ను వద్దు, చంపడానికి సంజన. వచ్చావు? నేను చెప్పేది అర్థం చేసుకో. Why did you come to kill me? No, సంజన, చెప్పు. please. ఎందుకు నన్ను చంపడానికి వచ్చావు? Professor, వద్దు. ఆవేశపడకు. I'm going to kill you. టెన్షన్ అవ్వద్దు. సంజన, please. going to kill you సంజన, now. please. వద్దు. ఎందుకు ఇలా చేసావు? కూల్ డౌన్ ఐ సే. డోంట్ యాక్ట్ లైక్. సంజన, ప్లీజ్. ఎందుకు నన్ను చంపడానికి వచ్చావు? నువ్వు ఆవేశపడుతున్నావు. ఎందుకు ఇలా క్షణం నన్ను టార్చర్ పెడుతున్నావు? You're the killer, Professor. You're the killer. ప్లీజ్ సంజన. నో. You're making me insane. You're making me insane. తొందరపడద్దు. సంజన, వద్దు. Do you know the meaning of multiple No, personality? no, సంజన, వద్దు. Huh? Do you know? I'm not a multiple personality. I'm not a multiple personality. Cool, I say. Cool down. Huh? Yes. Cool down. I'm going Cool to down, kill I you say. now. Stop it. I'll kill you now. సంజన. వద్దు. What are you doing? Nonsense. సంజన, వద్దు. I won't సంజన. listen to you. No. I won't listen to you. ఏమిటి పిచ్చా You're a multiple personality. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నో ప్లీజ్ సంజన, ప్లీజ్ సంజన, నేను చెప్పేది విను. Terrific. యు ఆర్ అన్ హెలోనికేషన్. Terrific mind game you played, Professor. యు ఆర్ అన్ పెరానోయా. నువ్వు ప్లే చేసేది ఒక మామూలు మనిషితో కాదు. ప్లీజ్ సంజన, ప్లీజ్. ఒక neuroscientist తో. నేను చెప్పేది You're a అర్థం great performer, Professor. ప్లీజ్ Great performer. సంజన, సంజన వద్దు. సంజన వద్దు, ప్లీజ్. Leave me. నా మాట విను. I want to kill you. Leave నో me. సంజన. I want to kill కూల్ you. డౌన్. I'm not a multiple personality. I'm not a multiple personality. No. I'll No, kill you Sanjana. now. I'll No, kill you. try to understand. You are trying to Please, kill me. please cool down. I'll kill you. Be cool. Try to No. understand me. వద్దు. రాత్రి 12 గంటలప్పుడు వద్దు. నా దగ్గరకు అడుగు పెట్టావు. టెర్రిఫిక్ టైమింగ్. సంజన, సంజన, క్షణంలో ప్లీజ్. ఏ మనిషి అయినా నా మాట విను. ఒక్క క్షణం చావు గురించి ఆలోచించు. వింటే ఒక్క క్షణం ఆలోచించడు. భయపడిపోతాడు. ప్లీజ్ సంజన, వణికిపోతాడు. అండర్స్టాండ్ మీ. టెర్రరైజ్ అయిపోతాడు. Please. నిన్ను వదలను జయదేవ్. Sanjana. నిన్ను వదలను. Cool down. Be I'll cool. kill you. Cool down, I say. నిన్ను వదలను. Please. I'll సంజన, kill you, జయదేవ్. సంజన, సంజన, please. Multiple వద్దు personality. సంజన. ఆవేశపడు. Hysterical amnesia. టెన్షన్ అవ్వద్దు. Hallucination. సంజన. Paranoia. Cool down. How great your Cool down. professor. Cool down, I నిద్ర say. లేచింది మొదలు సంజన, please. వద్దు సంజన. న్యూరో సైన్స్ ను ఊపిరిగా Please. పిలుచుకుని నన్నే సంజన. ఇదంతా నిజం అనిపించేలా సంజన, చేశావు. ప్లీజ్. ప్లీజ్. వాట్ గ్రేట్ పర్ఫార్మెన్స్. ప్లీజ్. ఎందుకు ఇదంతా చేశావు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఎందుకు చేశావు? సంజన. ఎందుకు ఇదంతా చేశావు? Why did you try to kill me? ఎందుకు చేశావు? I'll kill you. I'll kill you. I will kill you. సంజన. I'll kill you. I'll kill you, Jaydev. I'll kill you. నేను చంపేస్తాను. నేను చంపేస్తాను. సంజన. సంజన, వీళ్ళు నీ పేరెంట్స్ కదూ? ప్రొఫెసర్, ఎప్పుడు చంపే వీళ్ళని? వాళ్ళని చంపి నన్ను కూడా చంపడానికి ప్లాన్ చేసావు కదా? దానికోసం నాతో మైండ్ గేమ్ ప్లే చేసావు. ఎందుకు ఇదంతా? ఎందుకు ఇదంతా? Why did you do it, Professor?
సంజన, ఇంకా నన్ను టార్చర్ చేయొద్దు. ప్లీజ్ సంజన, తట్టుకునే శక్తి లేదు నాకు. లిసన్ టు మీ. దగ్గరకు రావద్దు. నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ గేమ్ ఇంతటితో ఆపేసేయ్. సంజన ప్లీజ్. నన్ను కూడా చంపేసేయ్. ట్రై టు అండర్స్టాండ్ మీ. Please kill me, Professor. సంజన ప్లీజ్, Kill me. నా మాట విను. Kill me. సంజన, రావద్దు. ప్లీజ్ నా దగ్గరికి రావద్దు. నా దగ్గరికి రావద్దు. ప్లీజ్ రావద్దు. వెళ్ళిపో. వెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ వెళ్ళిపో. వెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ వెళ్ళిపో. వెళ్ళిపో. ఎవరు లేరు సంజన, అక్కడ ఎవరు లేరు. నువ్వు భ్రమపడుతున్నావు. యు ఆర్ ఇన్ హెలోనికేషన్స్, యు ఆర్ ఇన్ డెల్యూషన్స్, యు ఆర్ ఇన్ పెర్నోయా. No, no, no. I'm not in paranoia. అతను వస్తున్నాడు. నా దగ్గరికి వస్తున్నాడు. నన్ను చంపడానికి వస్తున్నాడు. సంజన లిసన్. Please, Professor. Save me, Professor. సంజన. Please save me. సంజన. Please save me. సంజన, Professor, listen to me. Please. సంజన, ఎవరతను? మహేష్, Professor. మహేష్. Professor మహేష్. Professor మహేష్. Professor మహేష్. He's there. He's there. Mahesh is there. Professor, save me. Please save me, Professor. Save me, Professor. అతను చనిపోయి 2 సంవత్సరాలైంది సంజన. No. No, no. మహేష్ బతికే ఉన్నాడు. నన్ను చంపడానికి వస్తున్నాడు. నన్ను చంపడానికి వస్తున్నాడు. You're right, Professor. ఇప్పుడు అర్థమైంది. నన్ను ఎవరు చంపబోతున్నారు? మహేష్! ప్రొఫెసర్ మహేష్! He's the killer! He's the killer! నా తల్లిదండ్రుల్ని చంపాడు. ఇప్పుడు నన్ను చంపబోతున్నాడు. సంజన, ఇప్పుడు సంజన. నన్ను చంపబోతున్నాడు. He's going to kill me. He's going to kill me, Professor. He's coming. సంజన, నోబడీ ఈస్ దేర్. మహేష్కి నేను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అతనికి నీకు ఏమిటి సంబంధం? అతనికి నీకు ఏమిటి సంబంధం? టెల్ మీ. మీకు నిజం చెప్పనా? ఇవాళ 12 గంటల లోపల నేను చనిపోతున్నానని మీకు విషయం వచ్చేలా చేసింది ఎవరో తెలుసా? నేనే. ఎందుకు చేసావు సంజన? నా చివరి క్షణాలకి మీరు సాక్షిగా ఉండాలని. నాకు అర్థం కావటం లేదు.
అర్థమయ్యేలా చెప్తాను. మీరు అన్నట్టు నేను మల్టిపుల్ పర్సనాలిటీని. మీరు ప్రొఫెసర్ మహేష్ మంచి స్నేహితులు కదా. మహేష్ ఆత్మహత్య కారణం నేనే. 2 సంవత్సరాల క్రితం మహేష్ దగ్గర నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండేదాన్ని. బాగా సెన్సిటివ్ పర్సన్ అతను. రీసెర్చ్ సబ్జెక్ట్ గురించి గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం. మైండ్ కంట్రోల్ డివైస్ గురించి తను కలలు కంటూ ఉండేవాడు. మనిషి మెదడుని కంట్రోల్ చేయగలిగితే ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని మంచి వాళ్ళుగా మార్చొచ్చని అంటుండేవాడు. అప్పుడు ఈ ప్రపంచం ఓ అందమైన కలగా ఉంటుంది అంటుండేవాడు. కోరికల వల్ల మనిషి దారి తప్పుతున్నాడని మైండ్ కంట్రోలింగ్ డివైస్ ద్వారా అలా జరగకుండా చేయొచ్చని అనేవాడు. విషాదం ఏంటంటే తను ఏ పనైతే ఎదుటి వాళ్ళు చేయకూడదు అనుకున్నాడో ఒక బలహీనమైన స్థితిలో అదే పని మహేష్ చేశాడు. మామూలుగా అయితే అది నాకంత షాక్ కలిగించేది కాదు. కానీ నన్ను పెంచిన పద్ధతి వేరు. కఠోరమైన సాంప్రదాయాలతో ఆచారాలతో పెంచారు. స్కూల్ నుంచి లేటుగా వస్తే పనిష్మెంట్. ఒకరోజు లేటుగా వచ్చానని 100 గుంజళ్ళు తీయమన్నారు. ఆడుకుంటున్నప్పుడు కింద పడితే దెబ్బ తగిలింది నాన్న అని చెప్పినా వినలేదు. ఆ బాధ నేను భరించలేకపోయాను. అందరు అమ్మాయిలు చుడిదార్ వేసుకునేవాళ్ళు. నాకు అలాంటి డ్రెస్సులు ఏవీ లేవు, పావడ పరికిణి తప్ప. ఒకరోజు సరదా పడి ఒక ఫ్రెండ్ని అడిగి డ్రెస్ తెచ్చుకున్నాను. అది చూసి నాన్న ఎన్ని రకాలుగా మంచి తిట్టచ్చో అన్ని రకాలుగా తిట్టాడు. చుడిదార్ నుండి పరికిణి వేసుకునే వరకు అమ్మ నన్ను ఒప్పుకోలేదు. ఆ రోజు నా బాధ ఎవరికి చెప్పుకోలేనిది. మగ పిల్లలతో మాట్లాడితే తప్పు. ఒకరోజు అలా మాట్లాడుతూ నాన్న కంట్లో పడ్డాను. ఆ రోజు నాకు వేసిన శిక్ష ఏంటో తెలుసా? 50 బెత్తం దెబ్బలు. మానడానికి 6 నెలలు పట్టింది. కులం, సంప్రదాయం, ఆచారం అన్నీ నా నరాల్లోకి ఎక్కించారు. మీరు అడగచ్చు, న్యూరో సైన్స్ చదివి కూడా నాలో అలాంటి ఆలోచనలు
ఎలా ఉన్నాయని. మనం చదివే చదువుకి ఆలోచనలకి సంబంధం లేని వ్యవస్థ మనది. మహేష్కి నేనంటే ఇష్టం. ఒకరోజు ఏమైందో తెలీదు. మహేష్ ఉన్నట్టుండి ముద్దు పెట్టుకున్నాడు. నా జీవితంలో అలాంటిది నేను ఎప్పుడూ ఊహించలేదు. ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తానని చాలా కోపంగా చెప్పాను. నేనంటే తనకి చాలా ఇష్టమని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తొందరపడి నిన్ను ముద్దు పెట్టుకోవడం తప్పేనని క్షమించమని అడిగాడు మహేష్. కానీ నేను వినలేదు. అతని మాటలు నా చెవికెక్కలేదు. ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అప్పటికే పొద్దుపోవడంతో తర్వాత రోజు రిపోర్ట్ చేస్తానని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఏదో ఆందోళన, ఏదో కన్ఫ్యూజన్. మహేష్ నన్ను ముద్దు పెట్టుకుంటున్న ఆ దృశ్యం కళ్ళ ముందు పదే పదే కదిలింది. తర్వాత రోజు తెల్లవారేసరికి మహేష్ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. మరో పెద్ద షాక్ నాకది. నా మెదడు పూర్తిగా మత్తుబారిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు నేను చేసింది తప్పని. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. తర్వాత రోజు నాకు మహేష్ రాసిన ఉత్తరం చేరింది. నేనంటే తనకిష్టమని, అది చెప్పడానికి సందేహించానని, ఆ రోజేదో ఆవేశంలో తొందరపడ్డానని, అయితే ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేస్తే అందరి ముందు తలెత్తుకుని తిరగడం తనకి సాధ్యం కాదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో నుండి నా జీవితం మారిపోయింది. భయంకరమైన మెంటల్ టార్చర్. ప్రతి క్షణం ఎప్పటికప్పుడు చనిపోవాలనిపించేది. చాదస్తపాచారాలతో నన్ను పెంచి పరోక్షంగా మహేష్ మరణానికి కారణమైన నా తల్లిదండ్రుల మీద కసి, కోపం, ఏం చెయ్యాలో తెలియని
నిస్సహాయత, మరో షాక్ నాకది. మహేష్ అంటే నాకు ఇష్టమని, కానీ దాన్ని తెలుసుకోవడానికి ఆచార వ్యవహారాలతో నిండిపోయిన నా మనసు అంగీకరించలేదని, ఆ క్షణం నుంచి నాలో ఏదో మార్పు చోటు చేసుకోవడం మొదలుపెట్టింది. పారనోయాతో ప్రారంభమైంది అది. నేను మహేష్ మరణానికి కారణమని నా వెనక నుండి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారేమోనని అనుమానం. డెల్యూషన్స్, హెలోనికేషన్స్. నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాని స్థితి. చివరికి అది మల్టిపుల్ పర్సనాలిటీకి దారితీసింది. అర్థమైంది నాకు నేనే స్థితికి చేరుకున్నాను. అప్పుడు తీసుకున్నాను ఓ నిర్ణయం. ఆ నిర్ణయం నా చావుకు నేనే ముహూర్తం పెట్టుకోవడం. సంజన, ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? మహేష్ ఆత్మహత్య చేసుకుంది కూడా ఈరోజే. అందుకే నా చావుకు కూడా ఇవాళే ముహూర్తం పెట్టుకున్నాను. సంజన, అందుకే ఈ ముహూర్తానికి మీరు ఉండాలనుకున్నాను. మహేష్కి మంచి ఫ్రెండ్ మీరు. అతన్ని మరణంతో నేనెంత చిత్రహింస అనుభవించానో ఎవరో ఒకరు తెలుసుకుని నా మీద సానుభూతి చూపించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. మహేష్కి మంచి ఫ్రెండ్ అయిన మీరు తెలుసుకుంటే నా ఆత్మకి శాంతి దొరుకుతుంది. అందుకే మీకు విషన్స్ వచ్చేలా చేసి మీరు ఇక్కడికి వచ్చేలా చేశాను. మైండ్ కంట్రోల్ డివైస్ గురించి మీరు వినే ఉంటారు. మహేష్ చనిపోబోయే ముందు రీసెర్చ్ చేస్తున్నది అదే. దానితో మనుషులు ఎక్కడ ఉన్నా వాళ్ళ ఆలోచనల్ని కంట్రోల్ చేయొచ్చు. ఆ డివైస్ని ఉపయోగించి మీకు విషన్స్ వచ్చేలా చేశాను. సంజన, మీ పేరెంట్స్? మీరు రావడానికి 2 గంటల ముందు నా పేరెంట్స్ టూర్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళే ముందు నా పెళ్లి గురించి మాట్లాడారు. నా పెళ్లి చేయాల్సిన సమయం దగ్గర పడిందని, ఇప్పటికే ఆలస్యం అయిందని, ఊరి నుంచి రాగానే అది కాస్త జరిపించేస్తే తమ బాధ్యత తీరిపోతుందని అన్నారు. బాధ్యత, దాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతుంటే నాలో చెప్పడానికి వీల్లేని ఆక్రోశం. ఆ బాధ్యతతోనే నా చిన్నతనంలో చిత్రహింసలకి గురి చేసి నాకు ఆనందం అనేది లేకుండా చేశారా అన్న ప్రశ్న. వీళ్ళు నా కోసమే బతుకుతున్నట్టుగా ప్రవర్తించి నాకు మనశ్శాంతి అనేదే లేకుండా చేసి చివరికి అది ఓ మనిషి మరణానికి కారణమయ్యేలా దారితీసింది. ఆ బాధ నన్ను మల్టిపుల్ పర్సనాలిటీగా మార్చేసింది. అది అర్థమయ్యే కొద్దీ కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం నాలో ఇది అని నిర్వచించడానికి వీలు కాని స్థితికి చేరుకున్న నా క్షణంలో పూర్తి సాంప్రదాయబద్ధంగా ఉండే పెళ్లి సంబంధం గురించి నాన్న నాతో చెప్పారు. ఆ ఆచార వ్యవహారాలతో పెరిగి మహేష్ మరణానికి కారణమైన నేను ఆ మాటలకి రగిలిపోయాను. కసితో, కోపంతో నాలో అణువణువు దహించుకుపోయింది. నాలో చోటు చేసుకున్న ఆవేశానికి నా మెదడు చిన్న భిన్నమైపోతుందేమో అనుకున్నాను. ఏమీ మాట్లాడలేదు. ఓ రకమైన ఉన్మాదం నాలో. కావాలని వాళ్ళని రెచ్చగొట్టడం కోసం కసితో చెప్పాను, నేను వేరే మతం వాడిని పెళ్లి చేసుకోబోతున్నానని. తమ మాట కాదని వేరే పెళ్లి చేసుకుంటే తమ శవాలు చూడాల్సి వస్తుందని నన్ను బెదిరించారు. నా మాటలతో వాళ్లలో చోటు చేసుకుంటున్న మార్పులు చూసే కొద్దీ నాలో ఒక విచిత్రమైన ఆనందం, ఉన్మాదానికి పరాకాష్ట అది. దాంతో అప్పటికే నాలో చోటు చేసుకున్న ఉన్మాదం ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతే,
మల్టిపుల్ పర్సనాలిటీగా మారిన నాలో మరో మనిషి పైకి లేచింది. నన్ను నేను షూట్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్న పిస్టల్తో వాళ్ళని షూట్ చేసేసాను. కంప్యూటర్ మెసేజెస్ అండ్ వాయిస్, వాటిని నేనే ప్రోగ్రామ్ చేశాను. ఫోన్ కాల్స్, డెల్యూషన్స్. మీ మేనమామను చూసి దెయ్యం అనుకోవడం. అతను కూడా నా తల్లిదండ్రులు లాంటివాడే, అందుకే అతన్ని చూస్తే అలా అనిపిస్తుంది. సారీ ప్రొఫెసర్, నా డెత్ గేమ్లో మిమ్మల్ని పావులా వాడుకున్నందుకు. సారీ ప్రొఫెసర్. సంజన, నో నో సంజన, సంజన, సంజన ప్లీజ్ వద్దు, సంజన ఆగు, సంజన నో, నా మాట విను, వద్దు సంజన, సంజన, సంజన నేను చెప్పింది విను. నో సంజన, నో సంజన, సంజన, నో సంజన, 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 సంజన నువ్వు బ్రతకాలి. సంజన, యూ షుడ్ నాట్ డై. సంజన, సంజన ప్లీజ్, నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి సంజన. సంజన నువ్వు బ్రతకాలి సంజన. సంజన నువ్వు బ్రతకాలి. సంజన నువ్వు బ్రతకాలి ప్లీజ్. సంజన ప్లీజ్. సంజన పోలీస్ కంట్రోల్ రూమ్.